హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ సొసైటీ గ్రాండ్ టెస్ట్ 3ని ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాం. చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. మనకు గ్రూప్ 2లో 30 మార్కులు అందించేటువంటి టాపిక్. సో నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి. సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, సిడిపిఓ పరీక్షలకి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. పోలీస్ ఎగ్జామ్స్లో కూడా వీటిని అయితే అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గాయ్స్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్నవారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో స్పెన్సర్ సిద్ధాంతం ప్రకారం సరైన వాక్యాలను గుర్తించండి. స్పెన్సర్ సిద్ధాంతం ప్రకారం సమాజము, జీవి రెండింటిలోనూ పరిణామక్రమం కనబడుతుంది. ఆప్షన్ 2. సమాజానికి జీవికి మధ్య చాలా పోలికలున్నాయి. ఆప్షన్ 3. సమాజంలో పరిపూర్ణ గతిశీలతను సాధించడమే పరిణామ లక్ష్యము. నెక్స్ట్, జీవి అంగాలన్నీ కలిసి గుర్తించదగిన స్వరూపం ఏర్పడుతుంది. నెక్స్ట్, కానీ సమాజ అంగాలన్నీ కలిపి ఒక అమూర్త రూపం ఏర్పడుతుంది. మరి సరైన వాక్యాలు ఏంటండి స్పెన్సర్ సిద్ధాంతం ప్రకారం అంటే ఆప్షన్ బి 1, 2, 4 మాత్రమే. మూడవది తప్పండి. 1, 2, 4 మాత్రమే సరైనది. సమాజంలో పరిపూర్ణ గతిశీలతను సాధించడమే పరిణామక్రమ లక్ష్యం అండి, కాదు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో సామాజికవేత్తలు మరియు వారికి సంబంధించిన సిద్ధాంతాలకు సంబంధించి సరైన విధంగా జతపరచండి. చూద్దాం. ఆగస్ట్ కోమ్ట్, మార్క్స్ వెబర్, జిమ్మెల్, నెక్స్ట్ దుర్క్హామ్. మరి ఆకృతిక సమాజ శాస్త్రము, శ్రమ విభజన, ప్రొటెస్టెంట్ నైతిక విలువలు, పెట్టుబడిదారీ వ్యవస్థ, పాజిటివ్ ఫిలాసఫీ. మరి దీంట్లో సరైనవేంటో చూద్దామండి. నెక్స్ట్ చూద్దాం 1 by 1. ముందుగా ఆగస్టు కోమ్ట్ సిద్ధాంతం ఏం చెప్పారంటే పాజిటివ్ ఫిలాసఫీ. ఏంటి? పాజిటివ్ ఫిలాసఫీ. మార్క్స్ వెబర్ ఏం చెప్పారంటే ప్రొటెస్టెంట్ నైతిక విలువలు, పెట్టుబడిదారీ వ్యవస్థ. నెక్స్ట్ జిమ్మెల్ ఏం చెప్పాడంటే ఆప్షన్ 1 ఆకృతిక సమాజ శాస్త్రము. దుర్క్హామ్ శ్రమ విభజన అనేటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించడము జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన సిద్ధాంతాలు మరియు సిద్ధాంతకర్తలకు సంబంధించి సరైన విధంగా జతపరచండి. శ్రమ విభజన, మైండ్ అండ్ సొసైటీ, దోస్ క్యాపిటల్, ప్రొటెస్టెంట్ నైతిక విలువలు, పెట్టుబడిదారీ వ్యవస్థ. సో మార్క్స్ వెబర్, కార్ల్ మార్క్స్, దుర్క్హామ్, పరేజ్. చూద్దాం 1 by 1. ఒకటవది చూసినట్లయితే శ్రమ విభజన, దుర్క్హామ్. నెక్స్ట్ మైండ్ అండ్ సొసైటీ, పరేజ్. దోస్ క్యాపిటల్, కార్ల్ మార్క్స్. ప్రొటెస్టెంట్ నైతిక విలువలు, పెట్టుబడిదారీ వ్యవస్థ, మార్క్స్ వెబర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రాకార్యపరమైన విశ్లేషణలోని అంశాలకు సంబంధించి ప్రధానమైన వాటిని పరిశీలించండి. ఏంటండి? ప్రాకార్యపరమైన విశ్లేషణలోని అంశాలంట. మరి ఇందులో సమూహ సభ్యుల కార్యక్రమాల అర్థాన్ని, మానసిక ఉద్వేగాత్మక ప్రాముఖ్యతను అంచనా వేయడం, వ్యక్తులలో ధర్మానుపరివర్తనకు, చలనానికి ప్రేరకాలుగా పనిచేసే అంశాలు గుర్తించడం, వ్యవస్థలోని అవభివ్యక్త ప్రాకార్యాలను గుర్తించడం. సో మరి పైన ఇవ్వబడిన వాక్యాలను ప్రాకార్యపరమైన విశ్లేషణలోని ప్రధాన అంశాలుగా పేర్కొన్నవారు ఎవరు అని అడుగుతున్నారండి. సింపుల్గా చెప్పాలంటే పై అంశాలు ఎవరికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ డి మాల్తవ్ లేదా మాల్తస్ అనేటువంటి మాల్తవ్ అంతే, సారీ.
మార్ధవ్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త వీటిని ప్రతిపాదించడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రాకార్యవాదము సమాజాన్ని ఒక వ్యవస్థగా పరిగణిస్తుంది, అయితే దీని యొక్క అర్థము కానటువంటి దాన్ని గుర్తించండి. సమాజం వివిధ భాగాలుగా విభజితమై ఆయా భాగాలు పరస్పరం ఒకదానికొకటి సంబంధాన్ని, పరస్పరాధారితాలను, పరస్పర అనుసంధాన్ని కలిగి ఉంటాయి. సమాజంలోని విభాగాలు ఒకదానికొకటి విడివిడి ఏకాకిగా ఉంటాయి. నెక్స్ట్, జానపద రీతులు, జానపద నైతిక విలువలు సమాజంలో భాగంగా ఉంటాయి. వ్యక్తుల మధ్య గల పరస్పర చర్యల రూపమే సమాజము. సో మరి ప్రాకార్యవాదం సమాజాన్ని ఒక వ్యవస్థగా పరిగణిస్తుంది, అయితే దీని యొక్క అర్థము కానటువంటిది, అంటే తప్పుగా ఉన్నది ఏంటి అంటే ఆప్షన్ బి అండి. సమాజంలోని భాగాలు ఒకదానికొకటి విడివడి ఏకాకిగా ఉంటాయండి, లేదు, అన్ని కలిసికట్టుగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో పార్సన్స్ ప్రకారము వ్యక్తికి లేదా కర్తకు శక్తి సంప్రాప్తింప చేసేది ప్రేరణాత్మక, నెక్స్ట్ అనస్థాపన అయితే దానికి సంబంధించిన వాటిని గుర్తించండి. ఆప్షన్ డి అండి, జ్ఞానాత్మక, అనుకరణ, మూల్యాంకనము. ఈ మూడింటిని కూడా మనము పార్సన్స్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రకారము మరి శక్తిని సంప్రాప్తింపచేసేది ప్రేరణాత్మక, అవస్థాపనగా వీటిని మనము చెప్పుకోవచ్చు. జ్ఞానాత్మక, అనుసరణ మరియు మూల్యాంకనము. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో సమాజ శాస్త్రానికి సంబంధించి సరైన వాక్య కాని దానిని గుర్తించండి. సరైన వాక్య కానిది ఆప్షన్ సి కాదటండి, మిగతా చూద్దాం. సమాజంలో వ్యక్తులు విభిన్న సందర్భాలలో విభిన్నమైన పాత్రలు నిర్వహిస్తుంటారు. కరెక్ట్. నెక్స్ట్, పాత్ర నిర్వహణలో వ్యక్తి సంపూర్ణత్వము వ్యక్తం కాదు, తాను నిర్వహిస్తున్న పాత్ర వరకే పరిమితమై అతని మూర్తిమత్వం వ్యక్తమవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డి, సమాజంలో పరస్పర చర్యలు పాత్రల మధ్య జరుగుతున్నాయి కానీ వ్యక్తుల మధ్య కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆప్షన్ సి అనేది తప్పండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో సమాజ శాస్త్రానికి సంబంధించి సరైన వాక్య కాని దాన్ని గుర్తించండి. సమాజ శాస్త్రానికి సంబంధించి సరైన వాక్య కాదు అంటే తప్పుగా ఉన్నది ఏంటి? ఆప్షన్ ఏ తప్పండి. వ్యక్తి సామాజిక వ్యవస్థలో పొందిన స్థితిని అంతస్తు అని, ఆ అంతస్తును బట్టి ఏ చర్యలు జరుపుతాడో దాన్నే పాత్ర అంటారనేది తప్పు అండి. ఓకే, మరి అంతస్తు పాత్ర అనేవి పరస్పరం సంబంధం లేని స్వతంత్ర భావనలు అండి. ఓకే, పై అంశంలో రెండు ఒకదానికొకటి సంబంధం అని చూపించాడు కానీ అలా చూపించడం తప్పు. ఓకే, అంతస్తు పాత్ర అనేవి పరస్పరం సంబంధం లేని స్వతంత్ర భావనలు. అంతస్తు గతిశీలత రూపమే పాత్ర. మరి అంతస్తు వ్యక్తి పొందిన సామాజిక స్థితి, పాత్రలు ఆశించదగిన చర్యలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో మాతృవంశీయ కుటుంబాల యొక్క లక్షణాలను పరిశీలించండి. మాతృవంశీయ కుటుంబాల లక్షణాలు చూద్దాం. వైవాహిక సంబంధాలు త్వరగా మారిపోతూ ఉంటాయి. తల్లి అధికారినిగా వ్యవహరిస్తుంది. తల్లి నుంచి ఆమె కుమారులకు ఆస్తి సంక్రమిస్తుంది. మాతృవంశానుక్రమాన్ని పాటిస్తారు. మాతృవంశీయ కుటుంబాల యొక్క లక్షణాలు ఏంటి? ఆప్షన్ డి 1, 2, 4 అండి. 1, 2, 4 మూడవది తప్పు. ఓకేనా, వైవాహిక సంబంధాలు త్వరగా మారుతూ ఉంటాయి. తల్లి అధికారిగా వ్యవహరిస్తారు. తల్లి నుంచి ఆమె కుమారులకు ఆస్తి సంక్రమిస్తుందా? లేదు, తండ్రి నుంచి సంక్రమిస్తుంది. ఓకేనా, మాతృవంశానుక్రమాన్ని పాటిస్తారు అని సరైనవే. ఓకే, మూడవది మాత్రం తప్పు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో రచయితలు మరియు గ్రంథాలకు సంబంధించి సరైన విధంగా జతపరచండి. ఏంటండి రచయితలు, గ్రంథాలు? చూద్దాం. ఐపి దేశాయ్, ఎంఎం షా, కేఎం కపాడియా, ఎంఏఎస్ గోరే. మరి వీరు రచించినటువంటి ముఖ్యమైన గ్రంథాలు ఏంటో చూద్దాం. 1 by 1 చూద్దాం. ఒకటవది ఎంఎం షా గారి గ్రంథం కనుక చూసినట్లయితే ఆప్షన్ డి అండి, సమ్ అ సెక్ట్ అ ఫ్యామిలీ ఇన్ మహువా. నెక్స్ట్ కేఎం కపాడియా, ఆప్షన్ ఏ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఎంఏఎస్ గోరే, ఆప్షన్ బి అర్బనైజేషన్ అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఆప్షన్ 4 ఆప్షన్ 3 వచ్చేసి ఎంఎం కపాడియా, ఆప్షన్ బి అండి. మూడవది ఆప్షన్ బి అండి. ఓకే, కరెక్ట్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా.
ఆప్షన్ 4 వచ్చేసి సి అండి, అర్బనైజేషన్ అండ్ ఫ్యామిలీగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. ఒకటవది డి, ఓకే, రెండవది ఆప్షన్ ఏ, అండ్ మూడవది బి, నాలుగవది సిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ అని పడింది కదా అండి, ఆ ఈ అనేది ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి. అంటే రెండవది ఎంఎం కపాడియా ఏదైతే ఉందో అది ఆప్షన్ ఏ, వరల్డ్ రెవల్యూషన్ అండ్ ఫ్యామిలీ ప్యాట్రన్. ఇక్కడ తప్పు పడింది, అదొకటి సరి చేసుకోవాలి. ఓకే, నేను కూడా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఒక ప్రయోజనం కోసము పితృవంశానుక్రమాన్ని, మరొక ప్రయోజనం కోసము మాతృవంశానుక్రమాన్ని పాటించే పద్ధతిని పేరుతో పిలుస్తారు. ఆప్షన్ బి అండి, ద్వంద్వ మాతృవంశానుక్రమము. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో తారావాడ్లో స్త్రీతో పాటు సభ్యులు కాని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2, 3, 4. ఆమె తండ్రి లేదా తాత, ఆమె కుమార్తె యొక్క భర్త కుమార్తె, ఆమె కుమారుని భార్యలు కుమార్తెలు. ఓకేనా. సో వీరంతా కూడా తారావాడ్ స్త్రీతో పాటు సంబంధము కానివారుగా మనం చెప్పుకోవచ్చండి. 2, 3, 4. ఒకటి మాత్రం కరెక్ట్. ఆమె భర్త, కుమారులు, కుమారుల సంతతంతా కూడా వారి యొక్క స్త్రీతో పాటు సభ్యులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో సామాజిక స్థరీకరణను అధ్యయనం చేయడంలో విశేష కృషి చేసిన సమాజ శాస్త్రవేత్తలను గుర్తించండి. ఆప్షన్ డి, మార్క్స్ వెబర్, డేవిస్, మూర్, ఇద్దరు కూడా. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో ఉమ్మడి జీవన విధానాన్ని కలిగిన వ్యక్తులతో కూడింది వర్గమని నెబర్ నిర్వచించారు. వెబర్ ఈ జీవన విధానానికి నెటర్ ఇచ్చిన ప్రమాణాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ అండి, ఆదాయం కోసం నైపుణ్యాలను ఉపయోగించుకోదగిన సామర్థ్యంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. ఉమ్మడి జీవన విధానాన్ని కలిగి ఉన్న వ్యక్తులతో కూడిందే వర్గం అని నెబర్ నిర్వచించాడు. మరి ఈ జీవన విధానానికి నెబర్ ఇచ్చిన ప్రమాణము నెబర్ అండి, ఇది నెబర్. ఓకే. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో మార్క్స్ వెబర్ ప్రకారం అంతస్తు వ్యవస్థ అనేది ఏంటి? అంతస్తు వ్యవస్థ అంటే ఏంటి మార్క్స్ వెబర్ ప్రకారం? ఆప్షన్ ఏ, ఒకసారి ఆవిర్భవిస్తే వర్గ వ్యవస్థతో సంబంధం లేకుండా పనిచేసేదే మరి అంతస్తు వ్యవస్థ అనేది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో గ్రామీణ ప్రాంతాలలో ఉమ్మడి కుటుంబం ఇంకా నిలిచి ఉంది. ఈ క్రింది వాక్యాలలో ఉమ్మడి కుటుంబం కొనసాగడానికి దారి తీసిన అంశము ఏది? ఏంటండి అది? ఆప్షన్ 1, 2, 3 చూద్దాం. గ్రామీణులు సాంప్రదాయబద్ధులు, గ్రామీణులకు కుటుంబ సంబంధాలతో గట్టి నమ్మకం ఉంటుంది, గ్రామీణులకు సమగ్రమైన ప్రాంతీయ కృషి అవసరం. 1, 2, 3 సరైనవి. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో అతి సంక్లిష్టమైన మత, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, వినోదాత్మక కార్యక్రమాల వ్యవస్థ నగరం. దీనిలో ఎక్కువగా స్థరీకృతమైన వ్యవస్థలు ఉంటాయి. నగర జనాభాను మూలం, అంతస్తు, విద్యా ప్రవర్తన, నమూనాలు అనే ప్రమాణాల ఆధారంగా వర్గీకరించవచ్చు అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ డి, బెర్జిల్ అండి. ఓకే, బెర్జిల్. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఆధునిక నగర సమాజానికి గల లక్షణాలను పరిశీలించండి. ఆధునిక నగర సమాజానికి గల లక్షణాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2 మరియు 3 అండి. యాంత్రిక ధార్త్యత, నెక్స్ట్ సమిష్టి చైతన్యము, బలంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆధునిక సమాజానికి ప్రధాన లక్షణాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో నగరాల పెరుగుదలలో ఆర్థిక కారకాలు కీలక పాత్ర వహిస్తాయి. అయితే ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఏంటి? నగరాల పెరుగుదలలో ఆర్థిక కారకాలు కీలక పాత్ర వహిస్తాయి అనేటువంటి అంశానికి సంబంధించి. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 సరైన. చూద్దాం. నగరాలు వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలను కలిగిస్తాయి, నగరాలు విద్యాభివృద్ధికి ఎక్కువ అవకాశాలను కలిగిస్తాయి, నగరాలు ఉపాధి సౌకర్యాలను కలిగజేస్తాయి. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది జనాభాకు సంబంధించి మాల్తస్ ప్రతిపాదించిన ప్రతిపాదన కాదు? మాల్తస్ ప్రతిపాదించలేదట. ఏంటి అది? ప్రపంచ జనాభా గణాంక నిష్పత్తిలో పెరిగితే జీవన భృతి జ్యామితీయ నిష్పత్తిలో పెరుగుతుంది అనేది తప్పు. ఓకే, జనాభా తప్పనిసరిగా జీవనోపాధిపై ఆధారపడి ఉంటుంది. జనాభా అనేది బలమైన తనిఖీ ఉంటే తప్ప స్థిరంగా పెరుగుతూనే ఉంటుంది.
మనిషి బతకడానికి ముఖ్యమైనది ఆహారంగా చెప్పుకోవచ్చు. కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో స్వచ్ఛందవాద సిద్ధాంతం ప్రకారము ధనవంతులు తక్కువ మంది పిల్లలను కనడం జరుగుతుంది. ఎందుకంటే స్వచ్ఛందవాద సిద్ధాంతం ప్రకారము ధనవంతులు తక్కువ పిల్లల్ని కంటారట అండి. ఎందుకు? రీజన్ ఆప్షన్ సి, ఐశ్వర్యం లేదా సంపద వల్ల ఒనగూరే ప్రయోజనాలను అత్యధిక సంతోషంగా అనుభవించాలనే కోరిక వారిలో ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో సమాజ శాస్త్రానికి సంబంధించి జిఫ్ట్ క్లార్క్ల అధ్యయనాల ప్రకారం సరైన వాక్యాలు ఏంటి? ఆప్షన్ బి అండి. ఏం చెప్పారు మరి వీరిద్దరూ? ఇతరుల కంటే ప్రజ్ఞావంతులే ఎక్కువ సంఖ్యలో వలస వెళ్తారు అంటూ చెప్పారండి. ఏంటండి? ఇతరుల కంటే ఎవరికైతే తెలివి ఎక్కువ ఉంటుందో వారే వలసలు వెళ్తారు అంటూ తెలియజేశారు. ఓకే, అంటే తెలివి లేని వారు అక్కడే ఉంటూ పని ఉన్నా లేకపోయినా ఏదో చేసుకుంటూ పబ్బం గడుస్తారు అని అర్థంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టము 1971 ప్రకారం చట్టరీత్యా ఈ పరిస్థితులలో గర్భాన్ని తొలగించుకోవడానికి అవకాశం ఉన్నది. ఎలాంటి పరిస్థితుల్లో అండి? ఆప్షన్ డి 1, 2, 3 సరైన చూద్దాం. ఆరోగ్య కారణంగా జీవితాన్ని ప్రమాదం ఏర్పడినప్పుడు, మంచి సంతానం పొందడానికి, వికలాంగులు పుట్టకుండా నివారించడానికి, బలవంతంగా చెరిచినందువల్ల గర్భము ధరించినప్పుడు. ఓకే, సో గర్భాన్ని తొలగించుకోవడానికైతే ఈ 3 అవకాశాలు అయితే మరి ఈ ఒక చట్టం ప్రకారం ఏంటది? ది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం 1971 ప్రకారం. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో రాజకీయ వ్యవస్థలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి వ్యవస్థాపనల యొక్క అంతస్తు ఏది? ఏంటండి? ఆప్షన్ సి, ఒత్తిడి సమూహం అండి ఇది. నెక్స్ట్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో వివేచనాయుతమైన రక్షణ, ఓకే, అంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అనే పదాన్ని ఈ విధంగా నిర్వచించవచ్చు. ఏంటండి? ఏ విధంగా చెప్పుకోవచ్చు? బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను ఏర్పరచడము. ఇంపార్టెంట్. ప్రొటెక్టివ్ అంటే వాటిని రక్షించడం కోసము. క్రింద ఇవ్వబడిన వాటిలో ఏకశాఖీయ పరివర్తన సిద్ధాంతము లైనర్ థియరీ ఏ ప్రమేయంపై ఆధారపడి ఉండదు? లైనింగ్ థియరీ దేనిపైన ఆధారపడి ఉండదండి? ఆప్షన్ డి 1, 3, 4 అంటే రెండవది కరెక్ట్. పరివర్తన లక్ష్యం ప్రగతిపైన ఆధారపడి ఉంటుంది అని మనము గుర్తుంచుకోవాలి. ఓకే, 1, 3, 4 తప్పంటే రెండోది రైట్ అనేది కదా. పరివర్తన లక్ష్యం ప్రగతి. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో సమాజ శాస్త్రానికి సంబంధించి మార్క్స్ అభిప్రాయం ప్రకారం సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అంటే 1, 2, 3 సరైనవి చూద్దాం. ప్రతి సమాజంలో ప్రధానంగా 2 వర్గాలు ఉంటాయి. సమాజంలోని 2 ప్రధాన వర్గాలు ఒకదానికొకటి చుక్కెదురుగా ఉంటాయి. వర్గ సంఘర్షణ ఫలితంగా సామ్యవాద సమాజం ఏర్పడుతుంది. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఒక సమాజంలో వివిధ కాలాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించడానికి ఉపయోగించే సర్వే పద్ధతిని ఈ విధంగా పిలుస్తారు. ఏ విధంగా అండి? ఆప్షన్ బి అనుదైర్ఘ్య సర్వేలు. ఓకే, లాంజిడిజినల్ సర్వేలు అంటారు వీటిని. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రశ్నావళి షెడ్యూల్ అనేవి వేటికి సంబంధించిన అంశాలుగా పరిగణించవచ్చు? ఆప్షన్ ఏ ప్రాథమిక దత్తాంశ సేకరణ సాధనాలు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో పరిశోధకుడు సమూహ కార్యక్రమాలలో పాల్గొనకుండా తాను పరిశీలిస్తున్న పరిస్థితులకు దూరంగా ఉంటూ సమూహ కార్యకలాపాలను పరిశీలించినట్లయితే దానిని ఈ విధంగా పిలుస్తారు. ఏ విధంగా అండి? ఆప్షన్ బి సహభాగేతర పరిశీలన. సో గాయ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన మోడల్ పేపర్ అండి. గ్రాండ్ టెస్ట్గా చెప్పుకోవచ్చు ఇండియన్ సొసైటీకి సంబంధించి. సో ఈ విధంగానే ఎగ్జామ్ వరకు కూడా మ్యాక్సిమం అన్ని కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది. సో పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది.
మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.